మహతి టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం కింది నెంబర్కి సంప్రదించండి. నమస్కారం మేడం. నమస్తే మా. మేడం, టారో కార్డ్స్ ప్రకారం మనకి జూన్ మాసం మొత్తం ఎలా ఉండబోతుంది అంటారు? ఒక్కసారి మాకు తెలియచేయరా ఫస్ట్ అయితే? తప్పకుండా. సో జూన్ 2025 టారో కార్డ్స్ ప్రకారం ఎట్లా ఉండబోతుంది, ద్వాదశ రాశుల వారికి, దాంతో పాటు ఓవరాల్ గా మనకి జనరల్ గా ఎట్లా ఉంటుంది ప్రిడిక్షన్, ఓకే, అన్ని రంగాల్లో ఎట్లా ఉండబోతుంది అన్నది ఒకసారి చూసి దాని తర్వాత రాశుల ప్రకారం మనం మాట్లాడుకుందాం. ఓకే, ఫస్ట్ ఓవరాల్ ఎనర్జీసే. ఇప్పుడు టారోస్ అంటే జస్ట్ ఎనర్జీస్ అన్నమాట, ఎనర్జీ మాత్రమే చెక్ చేస్తాను. సో ఇప్పుడు జూన్ ఎట్లా ఉండబోతుంది అన్న దాని మీద ఒక్కసారి చూద్దాం. ఓకే, ఓకే. సో జూన్ నెలలో ఏంటంటే డిప్లొమాటిక్ అంటాం మనం కదా, చాలా డిప్లొమాటిక్ గా మాట్లాడుతున్నారంటాం. సో ఓవరాల్ మన ఎనర్జీస్ కూడా అందరి దగ్గర అట్లా డిప్లొమాటిక్ ఎనర్జీస్ అంటాం అనమాట. అంటే అన్ని, అంటే మనం ఆ అనము అవునము కాదను, సో అట్లాంటివి అవుతూ ఉంటాయి అన్నమాట. సో ఓవరాల్ గా అందరూ లైఫ్ లో అట్లాంటివన్నీ అవుతూ ఉంటాయి. బ్యాలెన్స్డ్ ఎనర్జీ అనొచ్చు దీన్ని చూసుకుంటే. అన్ని సమానంగా ఉంటాయి అన్నమాట. లాస్ ఎంత ఉందో ప్రాఫిట్ ఎంత ఉందో లాస్ ఎంత ఉంటది, హ్యాపీనెస్ ఎంత ఉందో అంటే సంతోషం ఎంత ఉందో దుఃఖం అంత ఉంటది. సో అన్ని బ్యాలెన్స్డ్ గా ఉండే నెల ఈ జూన్ మంత్. ఓకే, సో అదే విధంగా ఓకే, సో ఇంకొకటి ఏంటంటే, ఒకటి ఆడవాళ్ళ విషయంలో చాలా మంది మంచి గుడ్ న్యూస్ వింటూ ఉంటారు అనమాట. అంటే లేడీస్ ఎస్పెషలీ ఈ జూన్ మంత్ లో మంచి హై పొజిషన్స్ కి వెళ్ళడం కానివ్వండి, లేదా మంచి ఫ్యామిలీ గురించి ఆలోచిస్తుంటే మంచి చక్కగా కన్సీవ్ అవ్వడాలు, ఇట్లాంటివన్నీ ఉమెన్ ఎనర్జీస్ కూడా ఈ మంత్, ఐ థింక్ మేలో కూడా అట్లానే ఉంది. జూన్ అలా ఆల్మోస్ట్ అలాగే ఉమెన్ ఎనర్జీస్ మాత్రమే కంటిన్యూ అవుతున్నాయి. సో ఆడవాళ్ళ త్రూగా మీరు ఏదైనా బిజినెస్, లేడీస్ ఎవరైనా ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేసినా, ఏదైనా కొత్త వెంచర్ స్టార్ట్ చేయాలనుకున్నా, ది బెస్ట్ మంత్ జూన్ ఉంటుంది. సో జూన్ లో మంచి ఎనర్జీస్ ఫర్ ఉమెన్. సో ఓవరాల్ గా వెరీ బ్యాలెన్స్డ్ మంత్. అదే విధంగా చూసుకుంటే ఓకే ఓకే కొన్ని ప్లేసెస్లో ఏంటంటే చిన్న చిన్న లాసెస్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నమాట. అంటే మన ఏంటంటే మన పంటలు విషయంలో వాటిల్లో కొంచెం ఇబ్బందులు కలిగే పరిస్థితి కనబడుతుంది. అదేవిధంగా షేర్ మార్కెట్ ఓకేగా ఉంటుంది అనమాట. చాలా టూ మచ్గా ఇన్వెస్ట్మెంట్స్ చేసినా టూ మచ్ ఇన్వెస్ట్మెంట్స్ ఇప్పుడు కాస్త కంట్రోల్లో ఉంటే చాలు. కొంతమందికి అదే పనిగా షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. సో ఈ మంత్ కూడా కొంచెం హోల్డ్లో ఉండి కొంచెం బ్యాలెన్స్ అయిన తర్వాత మేబీ జూలై ఆగస్ట్ అంటే అప్పుడు ఎనర్జీస్ ఎట్లా ఉన్నాయో చూసి దాంట్లో షేర్ మార్కెట్స్, ఇప్పుడు ఎవరైతే షేర్స్ అమ్మేయాలనుకుంటున్నారో నాట్ అ రైట్ టైం, వాళ్ళకి కొంచెం హోల్డ్ చేయండి. అంటే ఇప్పుడు ప్రైస్ బాగా వచ్చేసింది కదా నా షేర్, ఓకే నేను ఎప్పుడు 10 రూపీస్కి కొన్నాను, ఇప్పుడు 100 రూపీస్ వచ్చేసి నో ప్రాబ్లం అమ్మేస్తానని చాలా మంది అనుకుంటా ఉంటారు. కాకపోతే ఇంకా కొన్ని రోజులు ఆగితే గనక మీకు ఇంకా బెటర్ ప్రైస్ వచ్చే అవకాశాలు అందులోనే. సో షేర్ మార్కెట్ పరంగా చూసుకుంటే ఓకే మంత్. బట్ ఎవరైనా అమ్మేయాలి షేర్స్ అనుకుంటే కొంచెం హోల్డ్లో ఉంటే బెటర్. అండ్ వాతావరణ పరంగా చూసుకుంటే చిన్న చిన్న లాసెస్ అక్కడక్కడ మనం వింటాము. జనరల్ గా రెయినీ సీజన్ వస్తే అలాగే ఉంటది, బట్ స్టిల్ ఎనర్జీస్ వైజ్ కూడా అలాగే ఉంది. బట్ ఓవరాల్ గా విమెన్ కి చాలా బ్యూటిఫుల్ గా ఉంది ది మంత్ ఆఫ్ జూన్ అన్నమాట. ఓకే మేడం, కర్కాటక రాశి వారికి కూడా వచ్చేసి జూన్ మాసంలోని టారో కార్డ్స్ ప్రకారం మరి వీరికి ఎలా ఉండబోతుంది అంటారు ఈ మంత్ అంతా? తప్పకుండా. జూన్ 2025 కర్కాటక రాశి వాళ్ళకి టారో ప్రిడిక్షన్స్ ప్రకారం ఎట్లా ఉండబోతుందో ఒకసారి చూసి చెప్తాం. ఓకే, ఫస్ట్ కార్డు మీరు ఒక చారిటీ చేయాలి ఈ మంత్ ఎవరికో ఒకరికి. ఓకే, మంచి కార్యక్రమాలు చేయాలి. ఓకే, స్టూడెంట్స్కి ఒక కార్డు వచ్చింది. ఓకే, సో చెప్తాను అదేంటో. స్టూడెంట్స్ కార్డు. సో ఈ చూసే వాళ్ళల్లో ఎవరైనా స్టూడెంట్స్ ఉంటే మాత్రం వాళ్ళకి వన్ ఆఫ్ ది గుడ్ కార్డ్స్ అన్నమాట. వన్ సజెషన్. మిథున రాశి వాళ్ళకి 2025 జూన్. ఓకే,
ఫస్ట్ ఏంటంటే ఫస్ట్ కార్డ్ నేను చెప్పాను కదా, చారిటీ. ఈ మంత్ మీరు దాన ధర్మాలు ఎంతగా ఇప్పటిదాకా చేయని వాళ్ళు కూడా, కొంతమంది అంటాం అసలు ఎంగిల్ చేయి కూడా ఇట్లా విసర్రు అంటాం. అట్లాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే అట్లా అంటే మీకు తెలుస్తుంది కదా మీరు ఎంతవరకు ఎక్స్టెండ్ చేయగలుగుతారో. ఈ మంత్లో ఎవరైనా నిజంగా అవసరం ఉన్న వాళ్ళకి ఏదో కొంత చారిటీ, మీ అంటే చారిటీ అంటే బయట వాళ్ళకే కాదు, మీ విత్ ఇన్ యువర్ రిలేటివ్స్ మీకు చేసే అంత ఆపర్చునిటీ ఉండి, అవకాశం ఉండి మీ దగ్గరికి సహాయంకి వచ్చిన మీ రిలేటివ్స్, మీ అన్నదమ్ములు, అక్క చెల్లెలకి చేయకుండా ఉంటే కనుక అది మీకు ఫ్యూచర్లో చాలా ట్రబుల్గా మారుతుంది అనమాట. అంటే వాళ్ళు ఎవరో ఏదో చేస్తారని కాదు, బట్ మీకు అవకాశం ఉండి సహాయం చేయలేనప్పుడు బాధ కలుగుతుంది. ఓకే, తర్వాత ఫ్యూచర్లో. రెండోది ఏంటంటే స్టూడెంట్స్ రిలేటెడ్ కొంచెం అకాడమిక్గా కొంచెం ఎక్కువ ఫోకస్ చాలా చాలా అవసరం. ఇప్పుడు మీరు అటెంప్ట్ చేసే ఎగ్జామ్స్ కానివ్వండి, ఏదైనా కానివ్వండి, కొంచెం చిన్న చిన్న బ్లాకేజెస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా కనపడుతున్నాయి. కాబట్టి మీ ఆలోచన శక్తి ఏదైతే ఉందో దాన్ని కొంచెం బ్రాడన్ చేసుకోవాలన్నమాట. నేను ఇంతే చదువుతాను, ఇలాగే చదువుతాను, నేను ఇంతే, నాకు ఎంత వస్తే అంతే రాస్తాను కాకుండా కాంపిటేటివ్గా ఉండడం చాలా అవసరం ఇక్కడ స్టూడెంట్స్కి. లేదంటే చిన్న చిన్న ఫెయిల్యూర్స్ అయ్యే ఛాన్సెస్ కర్కాటక రాశి వాళ్ళకి ఎక్కువగా కనపడుతున్నాయి. బట్ ఓవరాల్గా వీళ్ళకి చూసి చెప్పాలి అంటే కనుక ఈ మంత్ అంతా రెస్ట్, అంతే. రెస్ట్ అంటే ఎక్కువ ఓవర్గా దేంట్లో ఇన్వాల్వ్ అవ్వద్దు. ఓకే, మీకు అవకాశం ఉంది, కామ్గా ఉండండి అంతే. మీరు ఎంతవరకు పని చేసుకోవాలో అంతవరకు మాత్రమే చేసుకుని రెస్ట్ అండ్ చిన్న బ్రేక్ తీసుకుంటారా, బ్రేక్ తీసుకోండి. రెస్ట్ రెస్ట్ అంటే ఏదో అట్లా పడుకొని ఇంట్లో ఉండడం కాదు, అంటే జనరల్గా ఎక్కువ వేటిలో ఇన్వాల్వ్ అవ్వకుండా ఉండడం చాలా అడ్వైజబుల్ కర్కాటక రాశి వాళ్ళకి జూన్ మంత్ అనమాట. ఎందుకంటే మీరు ఎంతగా ఎక్కువగా ఇన్వాల్వ్ అవుతూ ఉంటే అంత ట్రబుల్లోకి మీరు వెళ్తూ ఉంటారు. కాబట్టి వాట్ ఎవర్ ఇట్ ఈస్, మీ వర్క్స్ అన్నీ మీకు అవకాశం ఉంది, నేను బ్రేక్ తీసుకోవచ్చు అనుకున్న వాళ్ళు కాస్త బ్రేక్, కొంచెం స్లో డౌన్ మంత్ అనమాట. మరి స్పీడ్ బ్రేకర్ కొంచెం తగ్గించాలి అనమాట. ఎందుకు అంటున్నాను అంటే చాలా మీరు ఓవర్గా ఇన్వెస్ట్మెంట్స్ చేసేసినా కానీ ఇంకా చేయొచ్చు, ఇంకా పర్వాలేదు నేను చేసేస్తాను అన్న వాళ్ళు కూడా, లేదా ఎవరైనా కానీ జాబ్లో అంటే ఇప్పుడు ఎట్లా అవుతుందంటే వర్క్లో మిమ్మల్ని ఎవరో చాలా మెచ్చుకుంటున్నారు, ఓకే నువ్వు ఇదే స్పీడ్లో పని చేయంటాం, మనం ఎలా పడితే అలా పని చేసేస్తాం, అక్కడ మీకు బ్రేక్ వస్తుంది డెఫినెట్గా. మీరు చేసే పని నచ్చకుండా ఉంటుంది. కాబట్టి మీ అంతటా మీరే కొంచెం బ్రేక్ తీసుకోవడం బెటర్, స్లో డౌన్ అనమాట. మీరు చేసే పనులు చేస్తూ ఉండండి, మీ రెస్పాన్సిబిలిటీస్ అన్నీ ఫుల్ఫిల్ చేస్తూ కొంచెం స్లో డౌన్ అవ్వండి. ఎవరికైతే బీపీ, షుగర్ అట్లాంటివి ఉన్నాయో కొంచెం కేర్ఫుల్గా ఉండండి అనమాట. కొంచెం హార్ట్ రిలేటెడ్ ఏదైనా టెస్టులు చేయించుకోవాలి అనుకుంటే కనుక డిలే చేయొద్దు. నార్మల్గా ఏంటంటే మనం చాలా డిలే చేస్తుంటాం, చిన్న పెయిన్ ఏదైనా వస్తే ఏం కాదులే నాకేమవ్వదు, గ్యాస్ట్రిక్ పెయిన్ అట్లా కొంచెం కేర్ఫుల్గా. అందరికీ కాదు, వెరీ ఫ్యూ పీపుల్ అనమాట. హెల్దీగా ఉంటే హెల్దీ, ఓకే నో ప్రాబ్లం. బట్ ఏదైనా చిన్న ఇష్యూ అనిపిస్తూ ఉంటే కనుక ఇమీడియట్గా వెళ్ళి ఒక హార్ట్ చెకప్స్ అట్లాంటివి జనరల్గా నన్ను అడిగితే అయితే నేనేం సజెస్ట్ చేస్తానంటే ఒక పర్టికులర్ ఏజ్ దాటిన తర్వాత ఓవరాల్ హెల్త్ చెకప్ చేసుకోవడం, 1 in 6 months చిన్న సింపుల్ బేసిక్ టెస్ట్లు ఉంటాయి, ప్యాకేజెస్ ఉంటాయి, అట్లాంటిది ఒకసారి చేయించేసుకుంటే మీరు హెల్తీగా ఉంటే ఆ హెల్త్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి చూసుకోండి. ఒకవేళ ఏదన్నా బాగోలేదు రిపోర్ట్స్ అంటే దాన్ని రిపేర్ చేసుకోవడానికి చూసుకోండి. ఓకే, సో ఇంతే సజెషన్స్ మీకు. అదేవిధంగా ఎవరైనా అవసరం ఉన్న వాళ్ళకి మీరు ఏదైనా ఒక సహాయం చేయడము, మీకు వీలు ఉంటే ఏదైనా మీకు దగ్గరలో ఉన్న హనుమంతుడు గుడికి వెళ్ళడం రెగ్యులర్గా ఈ మంత్ చాలా సజెస్టెడ్ అనమాట. మీరు ఈ రెస్ట్ తీసుకునే ప్రాసెస్లో మీరు ఎంతగా హనుమంతుడు ఆరాధన చేసుకోగలిగితే మీకు అంత బాగుంటుంది. అండ్ అదేవిధంగా మీకు ఫేవరబుల్ కలర్ కూడా ఆరెంజ్ కలర్. సో బయటికి వెళ్ళేటప్పుడు, ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు సింధూరం ధరించి బయటకు వెళ్ళండి. ఇంపార్టెంట్ వర్క్స్ మీద వెళ్తున్నా, ఎగ్జామ్స్ రాయడానికి వెళ్తున్నా స్టూడెంట్స్, ఎస్పెషల్లీ స్టూడెంట్స్కి అయితే నేను చెప్పాను కదా ఎట్లా మీరు కొంచెం ఫోకస్ అవసరం మీ స్టడీస్ మీద. ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నారంటే కొంచెం స్ట్రెచ్ అవసరం అనమాట. 8 గంటలే చదువుతాను, 6 hours చదువుతాను కదా, కొంచెం స్ట్రెచ్ చేయాల్సిన పరిస్థితి వస్తే స్ట్రెచ్ చేయాల్సిందే, లేకపోతే మీరు అనుకున్న రిజల్ట్ మీకు రాదు. సో ఇది ఓవరాల్గా కర్కాటక రాశి వాళ్ళకి జూన్ ప్రెడిక్షన్స్. ఓకే మేడం, కర్కాటక రాశి వారికి వచ్చేసి జూన్ మంత్లోని టారో కార్డ్స్ ప్రకారం ఎలా ఉండబోతుంది అనే వాటి గురించి అయితే మాకు చెప్పారు. నమస్కారం. నమస్తే అమ్మా.